హాయ్ అండి, నేను మీ కాన్సమాన్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ప్రదీప్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన ముందు ఉన్నది మంజు కంపెనీ గారు. అయింది. ఫస్ట్ మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? నా జర్నీ షార్ట్ ఫిల్మ్ నుంచి స్టార్ట్ అయింది. కాలేజ్ టైంలో షార్ట్ ఫిల్మ్ చేస్తాను. ఫస్ట్ నాకు ఒక చిన్న వెబ్ సిరీస్లో చిన్న రోల్ వచ్చింది, ఫ్రెండ్ క్యారెక్టర్. దాని తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి లీడ్స్గా చేయడం స్టార్ట్ చేశాను. ఒక 5 ప్రాజెక్ట్స్ వరకు చేశాను. దాని తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ఆపేసేసరికి ఇంకా ఆ ఇంట్రెస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది కదా. ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేవన్నీ కాస్టింగ్ కాల్స్ ఇవన్నీ వస్తుంటాయి. వాటికి ట్రై చేస్తుండగా ఒక మంచి ప్రొడక్షన్లో చిన్న క్యారెక్టర్ వచ్చింది. భీమవరం నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. ఆ మూవీ కోసమే వెళ్ళాను, వెబ్ సిరీస్ కోసం వెళ్ళాను. ఆ వెబ్ సిరీస్లో చిన్న క్యారెక్టర్ చేశాను. అది చేస్తూ ఆడిషన్స్ తిరుగుతూ ఉంటే ఆ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఫ్రెండ్ అలా కంటిన్యూ అవుతుంది. ఆ మూవీ కంప్యూటర్ వైరల్ మంచి క్యారెక్టర్స్ ఇవి మాత్రం రిలీజ్ అయింది. రిలీజ్ కాలేదు చాలా మీకు రీసెంట్ గా అవార్డు కూడా వచ్చింది అనుకుంటున్నాను. బెస్ట్ మూవీ సపోర్టింగ్ అవార్డు వచ్చింది ఫ్రమ్ కంప్యూటర్ మూవీకి వచ్చింది. అది నా ఫస్ట్ అవార్డు. ఎవరిని మీరు ఎక్కువ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సినిమాలో ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు, బట్ ఇంట్రెస్ట్ మాత్రం ఎక్కువ ఉండేది. ఇన్స్పిరేషన్ అంటే నాకు ప్రతి ఒక్క హీరో యాక్టింగ్ ఇష్టం, ప్రతి ఒక్క హీరోయిన్ యాక్టింగ్ ఇష్టం. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అంటే ప్రతి ఒక్క దగ్గర నుంచి నేను ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్క పర్సనాలిటీస్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునే చాలా బాగుంటాయి. పర్టికులర్గా ఈ పర్సనల్ ఇన్స్పిరేషన్గా బట్ అదే ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే మా అక్క దగ్గర నుంచి ఎక్కువ సపోర్ట్ ఉండేది. ఫస్ట్లో అక్క చాలా బాగా సపోర్ట్ చేసింది, తర్వాత మా మమ్మీ కూడా బాగా సపోర్ట్ చేసింది. డాడీ కూడా ఫస్ట్లో ఒప్పుకోలేదు. డాడీ అస్సలు వద్దన్నారు, డాడీకి ఇష్టం లేదు ఫిలిం ఇండస్ట్రీ. అంటే తెలిసినే కదా ఫిలిం ఇండస్ట్రీ అంటే డాడీకి అసలు మంచి ఒపీనియన్ లేదు. తర్వాత మా మమ్మీ ఒప్పించి ఫిలిం ఇండస్ట్రీకి పంపించడం జరిగింది. తర్వాత ఫస్ట్లో మా మమ్మీనే వచ్చేవారు. అంటే ఫస్ట్ నుంచి ఇంట్లో సపోర్ట్ అయ్యారు. ఇంట్లో సపోర్ట్ అంటే అక్క దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉండేది. అక్క తర్వాత అమ్మ కూడా బాగా సపోర్ట్ చేసింది. డాడీ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఇష్టం రాంగోపేను. ఫస్ట్ డాడీ అసలు ఒప్పుకోలేదు. ఒక 2 years వరకు బయట జరిగింది. షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసినప్పుడు మా మమ్మీ వచ్చేవారు నాతో పాటు, నాతోటే ఉండేవారు. ప్రతిదీ మా మమ్మీ ఉండి చూసుకునేది. డైరెక్టర్ నచ్చినా కానీ మా మమ్మీకి నచ్చేది కాదు. ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి మమ్మీ చెప్పేవారు. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత పేరెంట్స్ నుంచి స్టార్ట్ అయింది. డాడీ కూడా చూస్తూ ఉండగా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూసి డాడీ కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత తమ్ముడు కూడా షూట్స్కి వచ్చేవాడు నాతో పాటు. అందరు ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇప్పుడు వరకు వచ్చాను. అదే చెప్పాను కదా, మా మమ్మీ ఏదన్నా షార్ట్ జరుగుతుందంటే కెమెరా ఇక్కడ ఉండే మా మమ్మీ ఇక్కడ ఉండి అది చూసేది, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేది అనమాట. అండ్ మా మమ్మీ చెప్పేసేది వీలైనా ఫీల్ అవ్వకపోయినా కానీ డైరెక్టర్ నచ్చినా కానీ మా మమ్మీకి నచ్చేది కదా, అలా ఉండేది. ఫన్ స్టార్టింగ్ అదంతా ఫన్ ఉండేది. తర్వాత ఇంకా హెల్త్ ఇష్యూ రావడం వల్ల కామన్ స్టేజ్కి వెళ్ళిపోయాను ఒక టైంలో. అదే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, బ్లడ్ తగ్గిపోవడం ఇదంతా జరిగింది. దానివల్ల కామన్ స్టేజ్ వరకు వెళ్ళి షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ మానేసాం. డాడీ ఇంకా ఫుల్ ఫైర్ అయిపోయారు అనమాట. అసలే డాడీకి ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. డాడీ ఇంకా ఫుల్ ఫైర్ అయిపోయి ఏం అవసరం లేదు ఆపేయారు. కానీ తర్వాత ఏదోలో అలా ఒప్పించుకుని మళ్ళీ ఫస్ట్ మూవీ కాదు వెబ్ సిరీస్ చేస్తాను. బెంచ్ లైఫ్ అని వెబ్ సిరీస్ చేస్తాను. మూవీ అంటే ఆయన మూవీ చేశాను. ఆయన మూవీలో నేను చాలా నేర్చుకున్నాను. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మంచి ఎక్స్పీరియన్స్ ఆయన మూవీ. తర్వాత కమిటీ కూరలు ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కమిటీ కూరలు ఆయన 2 ఒకే టైంలో జరిగింది.
ఒక మూవీ అంటే ఈ షెడ్యూల్ అవగానే కంప్లీట్ రోజుకి వెళ్ళేదాన్ని సేమ్ ఏరియా అమలాపురంలోనే జరిగింది మీ అమలాపురంలోనే ఆ. ఆల్రెడీ మిమ్మల్ని లొకేషన్స్ లో కూడా చాలా సార్లు చూస్తున్నాను. అమలాపురంలో జరిగింది ఆ మూవీ అవడం ఆ మూవీ నుంచి కంప్లీట్ రోజుకి వెళ్ళడం రెండు చాలా ఫన్ గా కంప్లీట్ వాళ్ళు అంటే ప్రతి ఒక్క టీమ్ తోటి నాకు మంచి ర్యాపో ఉంటుంది రెండు నాకు చాలా ఇష్టమైన మూవీస్ నా ఫస్ట్ మూవీస్ నాకు చాలా ఇష్టమైన మూవీస్ ఆ కంప్యూటర్ రోల్ మాత్రం పర్టికులర్ గా పడ్డది దీవెన క్యారెక్టర్ ఉంది. పర్టికులర్ గా విలియం వాళ్ళకి క్లోజ్ షాట్స్ పడడం మరి ఇంకా మీకు ఏమైనా సాడెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? అంటే ఇంకొద్దురా నాకు ఈ సినీ ఫీల్డ్ అనుకున్న సిచ్యువేషన్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుంది నాకు కూడా కొన్ని తగిలాయి ఒక్కొక్క టైంలో వద్దురా బాబు మానేద్దాం ఫిల్మ్స్ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది కానీ మానేస్తే మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఎలా అలా మానేసి మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు. ఫస్ట్ మనమేంటో మనం ప్రూవ్ చేసుకుని మన వర్క్ ఏంటో మనం చూపిస్తే ఎవరు ఏం మాట్లాడరు మానేయాలన్నంత ఫీలింగ్ ఎవరు రానివ్వరు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్ట్ మీరు ఏం చెప్పాలి? చాలా మందికి ఆర్టిస్ట్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మందికి డ్రీమ్ ఉంటుంది కానీ అప్రోచ్ ఎలా అవ్వాలనేది చాలా మందికి తెలియదు కొంతమంది రాంగ్ అప్రోచ్ అయ్యి మోసపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి నేను కూడా రీసెంట్ ఒక స్టోరీ విన్నాను కానీ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడు అంట హైదరాబాద్ వచ్చాడు ఎవరిని అప్రోచ్ చేయలేదు కాస్టింగ్ వేయలేదు వాళ్ళని అప్రోచ్ అయ్యి మీకు యాక్టింగ్ నేర్పిస్తాము ఇంత పే చేయాలి మీకు ఆపర్చునిటీస్ ఇస్తాము అనేసి అన్నారు ఒక 3 days లో పరారు అనమాట సో అలా ఎవరికి డబ్బులు అనేది పే చేయాలి మీ డబ్బులు అనేది మీ దగ్గర పెట్టుకోండి మీరు ఒక ఆర్టిస్ట్ అనుకుంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు మీరు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళే మీకు తిరిగి పే చేస్తారు మీ దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది ఇటువంటి ఫ్రాడ్స్ వల్ల ఇప్పుడు ఈ సినీ ఫీల్డ్ అంటే బ్యాడ్ ఇమేజినేషన్ అనేది చాలా మంది వచ్చేసింది. ఇటువంటి ఫ్రాడ్స్ వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఉంటారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది రాంగ్ ఉంది. ఎవరినన్నా మంచి అప్రోచ్ చూడండి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎలా అప్రోచ్ అవ్వాలనేది చాలా మందికి తెలియదు ట్రై చేయండి మంచి కాంటాక్ట్స్ తీసుకోండి డబ్బులు అనేది మాత్రం ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు యాక్టింగ్ నేర్చుకోండి సినిమాల్లో చూసి కూడా నేర్చుకోవచ్చు అది మన దగ్గర ఉండాలంటే నేను దేంట్లోనే నేర్చుకోలేదు ఆల్ ది బెస్ట్ కోనసీమ 9 and 10